గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎంఎస్ అకాడమీ. మనకి వెర్బ్ అంటే మీకు అందరికీ తెలుసు, యాక్షన్ వర్డ్. ఏదైనా పనిని సూచించేది వర్బ్. ఐఎమ్ టీచింగ్, నేను టీచింగ్ చేస్తున్నాను. టీచింగ్ అనేది ఇక్కడ వర్బ్. యు ఆర్ లిజనింగ్, మీరు వింటున్నారు, అది వర్బ్. హీజ్ డ్రైవింగ్, డ్రైవింగ్ అనేది వెర్బ్. డ్రింకింగ్ అనేది వెర్బ్. ఈటింగ్ అనేది వెర్బ్. వాకింగ్ అనేది వెర్బ్. ఏదైనా ఒక పనిని సూచించేది వెర్బ్, యాక్షన్ వర్డ్ అంటాం. యాక్షన్ వర్డ్ ఏదైనా పనిని సూచించేది మనకి వర్బ్. అయితే ఈ వర్బ్లో బేసిక్గా రెండు రకాలు ఉన్నాయి, మెయిన్ వెర్బ్స్ అని, ఆక్సిలరీ వెర్బ్స్ అని. ఆక్సిలరీ వెర్బ్స్నే హెల్పింగ్ వెర్బ్స్ అంటాము, మెయిన్ వెర్బ్స్నేమో లెక్సికల్ వెర్బ్స్ అంటాము. అంటే అవి డిక్షనరీలో ఉంటాయి. అవి మెయిన్ వెర్బ్స్ ఇన్నని లెక్క చెప్పడానికి ఉండదు, ఓపెన్ లిస్ట్ అది. ఇంకా కొత్త కొత్త వర్డ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి, వేరు వేరు భాషల నుంచి కూడా ఇంగ్లీష్లో వచ్చి జాయిన్ అయ్యే వర్డ్స్ అన్నీ కూడా, వెర్బ్స్ అన్నీ కూడా ఈ డిక్షనరీలో ఉంటాయి. వాటిని లెక్సికల్ వెర్బ్స్ అంటాము. ఇవి ఇన్ని అని చెప్పడానికి లేదు మనకి. ఇకపోతే సెకండ్ కైండ్ ఆఫ్ వర్బ్స్ ఆక్సిలరీ వెర్బ్స్, వాటిని మనం హెల్పింగ్ వెర్బ్స్ అంటాము. ఇవి మాత్రం ఫిక్స్డ్ నెంబర్ ఉంటాయి. అయితే ఇవి క్లోజ్డ్ లిస్ట్. ఇవి ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి, మళ్ళీ వీటిని పెంచటము తగ్గించటము కుదరదు. క్లోజ్డ్ లిస్ట్, క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ ఈ హెల్పింగ్ వెర్బ్స్ది. అయితే ఈ హెల్పింగ్ వెర్బ్స్లో మళ్ళీ మనకి బేసిక్గా మళ్ళీ హెల్పింగ్ వెర్బ్స్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. అవేంటంటే ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. అయితే మళ్ళీ ఫర్దర్గా ఈ ప్రైమరీ ఆక్సిలరీస్ 3 టైప్స్ ఉన్నాయి. ప్రైమరీ ఆక్సిలరీస్ మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే బీ ఫార్మ్స్, నెంబర్ 2 డూ ఫార్మ్స్, నెంబర్ 3 హ్యావ్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ వచ్చేసి 8 ఉన్నాయి. అవేంటంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీ, బీయింగ్, బీన్. ఇవి అన్ని కాలాలకి మనకి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్కి ఇవి ఉపయోగపడతాయి. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీ, బీయింగ్, బీన్. తర్వాత డూ ఫార్మ్స్ వచ్చేసి డూ, డస్ అండ్ డిడ్. డూ, డస్ అండ్ డిడ్. డూ అండ్ డస్ వచ్చేసి ప్రజెంట్, డిడ్ వచ్చేసి పాస్ట్లో వాడతాము. తర్వాత హ్యావ్ ఫార్మ్స్ వచ్చేసి 3, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్ అనేది ప్రజెంట్, హ్యాడ్ అనేది పాస్ట్. ఇవి మొత్తం బీ ఫార్మ్స్ 8, డూ ఫార్మ్స్ 3, హ్యావ్ ఫార్మ్స్ 3. ఇవి ప్రైమరీ ఆక్సిలరీస్. అదేవిధంగా మోడల్ ఆక్సిలరీస్ ఏమున్నాయనంటే మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా వీటి మీద మళ్ళీ ఒక సపరేట్ క్లాస్ చేస్తాను. అవి ఏంటంటే కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, డేర్, నీడ్, యూజ్ టు. ఇవి 13 మనకి మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్లో బీ ఫార్మ్స్ 8, డూ ఫార్మ్స్ 3, హ్యావ్ ఫార్మ్స్ 3. అంటే మోడల్ ఆక్సిలరీస్ 13. కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, డేర్, నీడ్ అండ్ యూజ్ టు. ఇవి మనకి మోడల్ ఆక్సిలరీస్. మనకి ఇప్పుడు వెర్బ్లో మెయిన్ వెర్బ్, తర్వాత ఆక్సిలరీ వెర్బ్స్. ఆక్సిలరీ వెర్బ్స్లో మళ్ళీ 2 రకాలు, ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. మళ్ళీ ప్రైమరీ ఆక్సిలరీస్లో 3 రకాలు, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. అదేవిధంగా మోడల్ ఆక్సిలరీస్ ఏందనేది ఇప్పుడు ఆల్రెడీ చూసాము. 4 మెయిన్ యూజెస్ ఆఫ్ ఆక్సిలరీ వెర్బ్స్. అసలు ఈ ఆక్సిలరీ వెర్బ్స్ తోటే మనకి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చాలా వరకు డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి వీటి యొక్క 4 ప్రధానమైనటువంటి ఉపయోగాలు ఏందనే చూద్దాం. ఆక్సిలరీ వెర్బ్స్ యొక్క 4 ప్రధానమైన ఉపయోగాలు. ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఏ బుక్స్లో కూడా దొరకవు, ఏ క్లాస్లో కూడా ఎవరు చెప్పరు. ఇవి చాలా క్లియర్గా ఈ 4 ప్రధానమైనటువంటి ఉపయోగాలు చూద్దాం. ఆక్సిలరీ వెర్బ్స్. నెంబర్ 1 యూజ్ ఏంటంటే ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ మెయిన్ వెర్బ్ ప్రైమరీ ఆక్సిలరీస్ కెన్ బి యూజ్డ్ యాజ్ మెయిన్ వెర్బ్. చూడండి, మెయిన్ వెర్బ్ ఒకవేళ సెంటెన్స్లో లేకపోతే ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ని మనము మెయిన్ వెర్బ్గా వాడుకోవచ్చు. హీ ఈజ్ ఏ టీచర్, అక్కడ మెయిన్ వెర్బ్ ఏం లేదు, ఈజ్ అనేదే అక్కడ మెయిన్ వెర్బ్. ఈజ్ యాక్చువల్గా ఏంది, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీ, బీయింగ్, బీన్ అయిన యొక్క బీ ఫార్మ్స్లో, అంటే ప్రైమరీ ఆక్సిలరీస్లో బీ ఫార్మ్స్లో ఉన్నటువంటి ఈజ్ వచ్చేసి ఇక్కడ మనకి మెయిన్ వెర్బ్ కింద ఉపయోగపడింది ఈ టెన్స్లో. ఐ యామ్ ఏ టీచర్, హీ ఈజ్ ఏ టీచర్, షీ ఈజ్ ఏ సింగర్. ఓకే, దే ఆర్ లెక్చరర్స్. ఈ ఆర్ అనేవి ఇవన్నీ కూడా ప్రైమరీ ఆక్సిలరీస్. ఐ యామ్ టీచింగ్. అయితే ఇక్కడ చూడండి, ఐ యామ్ టీచింగ్లో
ఐ యామ్ టీచింగ్ అనేది ఇక్కడ యామ్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్ కాదు, టీచింగ్ అనేది మెయిన్ వెర్బ్, ఐ యామ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్. అదేవిధంగా ఐ యామ్ ఏ టీచర్ అనే కాడ యామ్ అనేదే మెయిన్ వెర్బ్. ఐ యామ్ టీచింగ్లో మాత్రం యామ్ అనేది ఇక్కడ ఓన్లీ హెల్పింగ్ వెర్బ్, టీచింగ్ అనేది మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ వచ్చింది కాబట్టి ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఒకవేళ మెయిన్ వెర్బ్ రాకపోతే ఐ యామ్ ఏ టీచర్ అంటే అక్కడ యామ్నే మెయిన్ వెర్బ్. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ మెయిన్ వెర్బ్ ప్రైమరీ ఆక్సిలరీస్ కెన్ బి యూజ్డ్ యాజ్ మెయిన్ వెర్బ్. దే ఆర్ లెక్చరర్స్. ఐ యామ్ ఏ టీచర్. సెకండ్ యూజ్ ఏంటంటే ఎస్ నో టైప్ క్వశ్చన్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ ఆక్సిలరీ వెర్బ్స్. డూ యూ సింగ్, డూ యూ టేక్ క్లాస్, ఆర్ యూ ఓకే, కెన్ యూ గివ్ మీ యువర్ పెన్, మే ఐ కమ్ ఇన్. ఇటువంటి ఎస్ నో టైప్ క్వశ్చన్స్, ఎస్ నో టైప్ క్వశ్చన్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ ఆక్సిలరీ వెర్బ్స్. ఆక్సిలరీ వెర్బ్స్. ఓకే. Do you dance? Yes or no type questions. Do you sing? Do you take class? Are you a student? Is it a pen or is it a pen? Is it a textbook? ఎస్ ఆర్ నో. వీటన్నిటికీ ఆన్సర్స్ ఎస్ ఆర్ నో వస్తాయి. ఈ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఆక్సిలరీ వెర్బ్స్ తోటే ఫామ్ అవుతాయి. నెంబర్ 2 యూజ్, మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే ఎస్ నో టైప్ క్వశ్చన్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ ఆక్సిలరీ వెర్బ్స్. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఏదంటే ఏదైనా సెంటెన్స్లో నెగేషన్ అంటే నెగటివ్ సెంటెన్స్ క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా మనకి ఆక్సిలరీ వెర్బ్స్ మాత్రమే కావాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఇంకా ఏ వెర్బ్ తోటి కూడా మెయిన్ వెర్బ్ తోటి ఎక్కడ కూడా నెగటివ్ సెంటెన్స్ తయారు చేయలేరు, నెగేషన్ చేయలేరు. ఖచ్చితంగా మీకు ఆక్సిలరీ వెర్బ్స్ కావాల్సిందే. ఐ డోంట్ టీచ్, యూ డోంట్ లిజన్, దే డోంట్ ప్లే, I can't walk, I cannot speak French. ఇవన్నీ కూడా ఏదైనా నెగిటివ్. ఐ విల్ నాట్ కమ్. ఇవన్నీ కూడా ఆక్సిలరీ వెర్బ్స్. చూడండి, ఇందాక చెప్పిన ఆక్సిలరీ లిస్టులోనే ఇవన్నీ ఉన్నాయి. ఓకే. కాంట్, వోంట్, డోంట్, యామ్ నాట్, ఈజ్ నాట్, ఆర్ నాట్, ఇవన్నీ కూడా. ఓకే. హ్యావ్ నాట్. ఓకే. ఇవన్నీ కూడా నెగేషన్, సెంటెన్స్ యొక్క నెగేషన్ కంపల్సరీ మీకు ఆక్సిలరీ వెర్బ్స్ తోటే అవుతుంది. నెంబర్ 4 యూజ్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే తెలుసు కదా మీకు. ఇట్ ఈజ్ రైనింగ్, ఈజంట్ ఇట్. ఈ ఈజంట్ ఇట్ అనేది క్వశ్చన్ ట్యాగ్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ కూడా ఆక్సిలరీ వెర్బ్స్ తోటే ఫామ్ అవుతాయి. ఇట్ ఈజ్ రైనింగ్, ఈజంట్ ఇట్. ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ట్యాగ్స్లో రూల్స్ ఏమున్నాయి మనకి. ఒకవేళ మెయిన్ స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉంటుంది. ఇట్ ఈజ్ రైనింగ్ ఇది పాజిటివ్, దాని క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్. ఈజంట్ ఇట్ అంటే ఈజ్ నాట్ ఇట్ అని అర్థం. మనకి స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉంటుంది, స్టేట్మెంట్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉంటుంది. చూడండి, హీ ఈజ్ నాట్ ఏ స్టూడెంట్, ఈజ్ హీ అనాలి. హీ ఈజ్ నాట్ ఏ స్టూడెంట్ అన్నాం మనం, స్టేట్మెంట్లో నెగిటివ్ వచ్చింది కాబట్టి ఈజ్ హీ అని క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ వాడాలి. అంటే స్టేట్మెంట్ పాజిటివ్ వస్తే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ వస్తుంది, స్టేట్మెంట్ నెగిటివ్ వస్తే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ రైనింగ్, ఈజ్ ఇట్. ఇట్ ఈజ్ నాట్ రైనింగ్ అనే స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంది కాబట్టి నాట్ రైనింగ్ అని ఉంది కాబట్టి ఈజ్ ఇట్ అనే క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది పాజిటివ్లో. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ చూడండి. మనకి నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఆక్సిలరీ వెర్బ్స్ తోటే ఫామ్ అవుతుంది. మెయిన్ వెర్బ్ తోటి నెగిటివ్ చేయలేమని చెప్పుకున్నాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కడ కూడా మెయిన్ వెర్బ్ మీద నెగిటివ్ తీసుకురాలేము, ఆక్సిలరీ వెర్బ్ ఉంటేనే నెగిటివ్ తీసుకొస్తాము. ఇప్పుడు ఐ టీచ్ ఇంగ్లీష్, దీని క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా తీసుకురావాలి మరి? ఐ టీచ్ ఇంగ్లీష్ అనేది పాజిటివ్ సెంటెన్స్, ఐ టీచ్ ఇంగ్లీష్ పాజిటివ్ సెంటెన్స్. మరి దానికి నెగిటివ్ ఎలా తీసుకురావాలి? అక్కడ ఆక్సిలరీ వెర్బ్ లేనే లేదు కదా, ఉంటే దానికే తీసుకొచ్చి నాట్ యాడ్ చేస్తాం.
ఇట్ ఈజ్ రైనింగ్ అన్నాము. ఆ ఈజ్ని వెనక్కి తీసుకొచ్చి ఈజ్ ప్లస్ దానికి నాట్ యాడ్ చేసి ఈజంట్ ఇట్ అన్నాము. ఓకేనా. హీ ఈజ్ ఎ స్టూడెంట్ అన్నప్పుడు పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఆ ఈజ్ని లాస్ట్కి తీసుకొచ్చి దానికి నాట్ యాడ్ చేసి ఈజంట్ హీ అంటాము. సబ్జెక్ట్కి ఈజంట్ హీకి తీసుకొచ్చి ఈజంట్ హీ అంటాం. ఓకేనా. మరి ఐ టీచ్ ఇంగ్లీష్, ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ లేదు కాబట్టి బారో చేయాలి. ఆక్సిలరీ వెర్బ్ని బారో చేయాలి ఖచ్చితంగా, మనకి వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా ఆక్సిలరీ వెర్బ్ని బారో చేసే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ సెంటెన్స్ కావాలి కాబట్టి బారో చేయాలి. అది ఎలాగా చూడండి. ఐ టీచ్ ఇంగ్లీష్, డోంట్ ఐ, డు నాట్ ఐ, డూ అనేది తీసుకొచ్చి ఆ డూ మీద నాట్ యాడ్ చేసి ఐ పెడుతున్నాము. డూ అనే డూ ఫామ్ నుంచి మనం డూ అనేది తీసుకొచ్చి ప్రైమరీ ఆక్సిలరీ నుంచి డూని తీసుకొచ్చి దానికి నెగిటివ్ నాట్ అనేది యాడ్ చేసి ఆ తర్వాత డోంట్ ఐ అనేది మళ్ళీ యాడ్ చేసి క్వశ్చన్ మార్క్ పెడుతున్నాం. ఐ టీచ్ ఇంగ్లీష్, ఇక్కడ మెయిన్ పాజిటివ్ సెంటెన్స్ ఉంది. ఇక్కడ దీంట్లో మనకి ఆక్సిలరీ వెర్బ్ లేదు కాబట్టి మనం బారో చేసి ఏం పెడుతున్నాం, తీసుకొచ్చి డూ అనే ఫామ్ తీసుకొచ్చి దానికి నెగిటివ్ యాడ్ చేసి డు నాట్ మళ్ళీ ఐ యాడ్ చేసి క్వశ్చన్ మార్క్ పెడుతున్నాం ట్యాగ్లో. ఐ టీచ్ ఇంగ్లీష్, డోంట్ ఐ. షీ డ్రైవ్స్ కార్, ఇక్కడ ఏం బారో చేయాలి, షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి షీ డ్రైవ్స్ కార్ అనేది మనకి షీ డ్రైవ్స్ కార్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్కి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ షీ అనేది, అక్కడైతే మనకి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అయితే వెర్బ్ ఎమ్మటి ఎస్ యాడ్ చేస్తాం. అందుకనే షీ డ్రైవ్ కాకుండా డ్రైవ్స్ అంటాం. షీ డ్రైవ్స్ కార్. మరి దాని క్వశ్చన్ ట్యాగ్లో డూ బదులు ఇక్కడ డజ్ వస్తుంది. డజంట్ షీ డ్రైవ్స్ కార్, డజంట్ హీ డ్రైవ్స్ కార్, డజంట్ హీ సింగ్స్ వెల్, డజంట్ హీ, డజ్ వస్తుంది ఇక్కడ. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, డజంట్ ఇట్. అట్లా మీరు క్వశ్చన్ అడగటం. క్వశ్చన్ ట్యాగ్ అనేది ఒకసారి డబుల్ కన్ఫర్మేషన్ కోసం అడుగుతారు కాబట్టి మీకు బేసిక్గా ఇప్పుడు హీ ప్లేస్ క్రికెట్, డజంట్ హీ అన్నాం కాబట్టి హీనే వెనక్కి వచ్చింది. అదే పేరు తీసుకుంటే సానియా ప్లేస్ టెన్నిస్, డజంట్ షీ. మరి ఇక్కడ సానియా ఉంది, ఇక్కడ తీసుకొచ్చి షీ ఉంది. అది గుర్తుంచుకోండి. మీకు స్టేట్మెంట్లో నేమ్ ఉంటే దాన్ని మనం ఎండ్కి తీసుకొచ్చిన తర్వాత థర్డ్ పర్సన్లోకి పర్సనల్ ప్రొనౌన్లోకి మార్చాల్సి ఉంటుంది. థర్డ్ పర్సన్లోకి పర్సనల్ ప్రొనౌన్లోకి మార్చాల్సి ఉంటుంది. చూడండి, పవన్ సింగ్స్ వెల్, డజంట్ పవన్ అనకూడదు, డజంట్ హీ అనాలి. పవన్ని మనము థర్డ్ పర్సన్లోకి మార్చేసి థర్డ్ పర్సన్లో పర్సనల్ ప్రొనౌన్ కింద మార్చాల్సి ఉంటుంది. ఏదైనా పేరు వస్తే మాస్కులిన్ జెండర్ అయితే హీ అంటాము, డజంట్ హీ. ఫెమినిన్ జెండర్ అయితే డజంట్ షీ అంటాము. జెండర్ డిసైడ్ చేయడానికి లేని దానికి ఇట్ అంటాం. ఓకే. ద డాగ్ ఈజ్ బార్కింగ్, ఇజంట్ ఇట్.